Hi guys, welcome back to my channel. In today's video, we will continue what was left behind in previous class. Okay, from now onward, I'll tell you guys in Telugu also. So last class lo మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం, లైక్ వాట్ ఆర్ ది calorie requirements, energy requirements, carbohydrate requirement and protein requirement for the diabetes mellitus. In this class we'll learn about fat requirement for diabetes mellitus. See, WHO recommendation total fat is less than 30% of total calories. For total calories, that is total calories is 100%, we have to give 30% to the total calories. 30% of total calories we have to give that to the fat. అంటే 30% టోటల్ క్యాలరీస్ మనం ఫ్యాట్కి ఇస్తాం. ఓకే, 30% ఇచ్చామంటే ఇంకా 70% ఉంటుంది. 70% మనం దేని కింద డివైడ్ చేయాలి? ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కింద డివైడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, జనరల్గా ఏషియన్ పారాడాక్స్తో ఏంటంటే 20% కన్నా ఎక్కువ ఫ్యాట్ అనేది డైటరీ ఫామ్లో మనము ఇవ్వకుండా ఉంటే మంచిది. ఓకేనా? ఫర్ ఏషియన్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఒబేస్ డయాబెటీస్కి హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ డిసార్డర్స్ కానీ వస్తాయి. సో అందుకని చెప్పి 20% కన్నా కూడా ఎక్కువ ఎనర్జీ అనేది డైటరీ ఫ్యాట్ దగ్గర మనం, అంటే డైటరీ ఫ్యాట్కి మించి ఇవ్వకూడదు అని మీనింగ్. ఇంకోటి ఏం జరుగుతుందంటే, నేను ఆల్రెడీ మీరు ముందు క్లాసెస్ వినుంటే ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను. ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక లైక్ మెటబాలిక్ డిసార్డర్. ఓకే, ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ మెటబాలిక్ డిసార్డర్. మెటబాలిక్ డిసార్డర్ ఇన్ ది సెన్స్, అది ఏం చేసిద్దంటే, ఫస్ట్ నువ్వేమో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటావు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి బాడీలో సరిగ్గా బాడీ అనేది యూటిలైజ్ చేసుకోలేదు. ఓకేనా? ఎందుకు యూటిలైజ్ చేసుకోలేవు? 2 రీజన్స్. ఫస్ట్ది, ఇన్సులిన్ యాబ్సెంట్ అయినా ఉండాలి, లేకపోతే ఇన్సులిన్ ఉంది కానీ అది పనిచేయకపోవడమైనా అయి ఉండాలి. ఓకేనా? ఈ రెండిట్లో ఏదో రీజన్, దట్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ రెండిటి వల్ల డయాబెటీస్ అనేది వస్తుంది జనరల్గా. ఓకేనా? అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ రెండిటి వల్లే వస్తుందని కాదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్. కొంచెం మందికి జెస్టేషనల్ డయాబెటీస్ అని ఈ మధ్యన బాగా ప్రివలెంట్ అవుతుంది. జెస్టేషనల్ థైరాయిడ్, ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తాయి. ఓకేనా? మిగతా టైంలో అంటే చాలా వరకు తగ్గిపోతాయి, కానీ ఒక 10-15% మాత్రం ఉండిపోతారనమాట ఇంకా జెస్టేషనల్ డయాబెటీస్తో. ఓకేనా? మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఈ డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిసార్డర్ ఎందుకు వస్తుందో చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ టోటల్ యాబ్సెన్స్, సెకండ్ వన్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ రెండిట్లో కామన్ ఏముంది? ఇన్సులిన్ అనమాట. అంటే మీరు అడగచ్చు, ఇన్సులిన్ లేకపోతే ఏంటి అని. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇన్సులిన్ ఈజ్ ఏ హార్మోన్. ఈ హార్మోన్ మనకి జనరల్గా బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హార్మోన్ ఏంటంటే ఒక డోర్ లాక్ లాగా అనమాట. ఓకేనా? సెల్ అనేది క్లోజ్డ్లో ఉంటుంది. ఓకే, మరి సెల్స్ అనేవి షుగర్ని ఎలా తీసుకుంటాయి, అంటే కార్బోహైడ్రేట్ని ఎలా తీసుకుంటాయి? ఓకేనా? అది తీసుకోవాలి అంటే కనుక ఇన్సులిన్ యాక్ట్స్ యాజ్ ఏ లాక్ ఓపెనర్ ఆర్ డోర్ ఓపెనర్. అదేం చేసిందంటే ఇన్సులిన్ అనేది వెళ్ళి అటాచ్ అవుతుంది. ఇన్సులిన్ రిసెప్టార్, సెల్కు ఉండే రిసెప్టార్లు అటాచ్ అయినప్పుడు మనకి గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. అంటే ఇన్సులిన్ ఏం చేసిద్దంటే, మన బాడీలో కానీ మన బ్లడ్లో కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటే ఆ కార్బోహైడ్రేట్ని తగ్గించేలా చూస్తుంది అనమాట. ఇలాగా ఫీడ్ చేసేసి సెల్స్కి, అంటే సెల్స్లోకి ఎక్కువ కార్బోహైడ్రేట్, అంటే ఎనర్జీ కోసం ఎక్కువ కార్బోహైడ్రేట్ని పంపేసి మనకి అలా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే, ఓకే, ఇన్సులిన్తో పాటు కౌంటర్ అటాక్ కింద, ఓకే, ఫస్ట్ ఇన్సులిన్ ఫంక్షన్స్ చూసాం కదా. కార్బోహైడ్రేట్ మెటీరియల్ని అది ఎలా అయితే పంపిస్తుందో,
సో, దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనకి మెయింటైన్ అవుతాయి. జనరల్‌గా జరిగేది ఇది. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది యాబ్సెన్స్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వస్తుందో, అప్పుడు జనరల్‌గా ఏం జరుగుతుందంటే, కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ అనేది బ్లడ్‌లో ఉంటది. ఓకేనా? ఇది లేకపోవడం వల్ల సెల్స్‌కి ఎవరు ఫీడ్ చేయలేరు ఆ కార్బోహైడ్రేట్ మెటీరియల్‌ని. సో, సెల్స్‌లో అలాగే ఉండిపోతుంది. అంటే సెల్స్‌లోకి ఎళ్ళకుండా బ్లడ్‌లోనే ఉండిపోతుంది అది. బ్లడ్‌లో ఉండిపోవడం వల్ల మనకేం జరుగుతుంది? సింపుల్. బ్లడ్‌లో ఉండిపోతే అది అలా, అలా, అలా బాడీ అంతా అలా మెటీరియల్ ఎక్కువైపోతూ షుగర్ ఎక్కువైపోతూ ఉంటది. అది కార్బోహైడ్రేట్ అనేది బ్లడ్‌లో ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్ రాదు. ప్రాబ్లమ్ ఎప్పుడొస్తదో తెలుసా? అది బ్లడ్‌లో ఉండిపోయింది. కానీ నీకు ఎనర్జీ కావాలి. ఓకేనా? ఇప్పుడు మనమంటే ఎనర్జీ కావాలి అంటే ఫస్ట్ జరిగేదేంటి మనకి? కార్బోహైడ్రేట్. ఎనర్జీ గివింగ్ సోర్స్. మనకి ఎనర్జీ ఇస్తదని కార్బోహైడ్రేట్‌ని తింటాం. ఓకేనా? అలాంటి కార్బోహైడ్రేట్ ఎనర్జీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతది? సెల్స్‌లో మైటోకాండ్రియాలో. అక్కడికెళ్ళకుండా గ్లూకోజ్, గ్లైకాలిసిస్, క్రెబ్స్ సైకిల్ ఇవన్నీ తెలుసు కదా! గ్లూకోజ్ ఎళ్లి చెయ్యాలి. కానీ అదేం జరిగిద్ది? గ్లూకోజ్ లోపలికెళ్ళదు. గ్లూకోజ్ సెల్ లోపలికెళ్ళకపోతే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచొస్తది?